మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి చాలా రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ కొంతమంది ఆడవాళ్ళు, ఒక ఆమె నాకు కామెంట్ చేసిన కామెంట్ నేను మీకు చెప్పబోతున్నాను. 5 years బాగున్నాము, సడన్గా ఏమైందో తెలీదు, దాన్ని అవాయిడ్ చేయడం అనాలా, లేదంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారనుకోవాలా, లేదా నా వైపు నుంచి ఏమైనా మిస్టేక్ ఉందా తెలియదు, కానీ కమ్యూనికేషన్ అనేది సరిగా లేదు. ఒక మనిషి సడన్గా మారిపోవడం, సైలెంట్ అయిపోవడం జీవితాన్ని కుదిపేస్తుంది అని మాట్లాడుతుంది వైఫ్. ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, కొన్నిసార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోదామా అనేదాకా నా ఆలోచన వెళ్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనతో పాటు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రస్తా గారు ఉన్నారు. చాలా సమస్యలకి మనం సొల్యూషన్ ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉంటాం. ఎస్పెషల్లీ ఆలోచించే ముందు ఫస్ట్ మనం స్ట్రాంగ్ అవ్వాలి, బయటికి రావాలని ఆవిడ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంటారు. ఈ పాయింట్లో వైఫ్ ఏ విధంగా స్టాండ్ తీసుకోవాలి, ఎలా ఆలోచించాలన్న వాటిపైన ఒకసారి మాట్లాడదాం. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. ఎలా మ్యామ్ దాన్ని ఎలా తీసుకోవాలి? అసలు చాలా పెయిన్ఫుల్గా ఉంది కదా. అమ్మ ఇలా ముందు కూర్చొని మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. అంటే ఐ కుడ్ కనెక్ట్ టు హర్ ఫీలింగ్స్. హారబుల్ పెయిన్. ఎందుకంటే ఇలాంటి కొన్ని కౌన్సిలింగ్స్ కూడా మన దగ్గరికి రావడం జరిగింది. ఇది భర్త విషయంలో కూడా జరగటం జరిగింది. బట్ ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఆ అమ్మాయి అడిగింది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పెయిన్లో, ఇలాంటి ఒక అలా షేక్ అవుతున్న పడవలో చాలామంది ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళకు ఒక మంచి మనం ఒక ఏం చేస్తే బెటరు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎమోషనల్లీ అండ్ రిలేషన్షిప్ని రెండుని. ఎందుకంటే మెంటల్ బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది ఇక్కడ ఎప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గిల్టీగా ఫీల్ అయిపోయి, అంటే బ్లేమ్ చేసుకుంటూ ఆ రిలేషన్షిప్ చాలా దూరం వెళ్ళిపోద్ది. ఇదివరకేమో అట్లీస్ట్ అతను వెళ్తున్నాడు, ఇప్పుడు స్లోగా ఈ అమ్మాయి కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది. అండ్ నెవర్ ఇట్ కెన్ బి ప్యాచప్ లాగా తయారవడం జరుగుతుంది. ఒక రూఫ్ కింద, ఒక కప్పు కింద ఉంటూ ఇలాంటి జీవితం గడపాల్సి రావటం అనేది ఏ మనిషికైనా, ఏ భార్యకైనా కూడా ఇది డిజర్వింగ్ కాదు, దౌర్భాగ్యం, దురదృష్టకరం అనేది చెప్తాను. అయితే ఆమె చెప్పిన దాంట్లో స్టార్టింగ్ బాగుండేవాడు, మనం ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడేమో అని మనం ఆ ట్రాక్ ఎక్కకుండా స్టార్టింగ్ బాగుండేవాడు 4-5 years వరకు కూడా. ఇప్పుడు లాస్ట్ కొన్ని రోజుల నుంచి 1 year నుంచి అన్నట్టు అట్లా చెప్పింది కదా. సో బేసికల్గా ఈమె అనుకుంటుంది, కానీ ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ అ హై టైం. ఇఫ్ షీఈ్ లైక్ చాలా రోజుల నుంచి భరిస్తుంది అనుకోండి, అంటే ఇప్పుడు తన ఉద్దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమెన్నీ కరెక్ట్గానే ఉంది, తనే ఇట్లా చేస్తున్నాడు అని మనకు చాలా చెప్పింది అందులో పెద్ద పారాగ్రాఫ్. సో కాబట్టికే ఎప్పుడో ఒక రోజు ఇది చేయాల్సిందే. అంటే యూ నీడ్ టు కన్ఫ్రంట్. ఎట్లా కూర్చోబెట్టాలి, ఖచ్చితంగా నాకొక్క డే మీ టైం కావాలి. చాలా వరకు ఇవ్వరు. ఎందుకు అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్ అన్నట్టు ఫీలింగ్ వాళ్ళ. ఎగ్జాక్ట్లీ. చిన్నవి ఇంకెక్కువ పెయిన్ అంటే ఎందుకంటే వాళ్ళ లైఫ్లో సాఫీగా సాగిపోతోంది, వాళ్ళకి పెయిన్ లేదు. ఇక్కడ ప్రతి ఒక్క ఏదైనా ఒక రిలేషన్షిప్ స్ట్రెయిన్ అవుతున్న టైంలో ఒకళ్ళు ఖచ్చితంగా పెయిన్ బేరర్ ఉంటారు, ఒకళ్ళు పెయిన్ గివర్ ఉంటారు. ఓకే. ఆ పెయిన్ ఇచ్చడానికి ఈ పెయిన్ గివర్ కారణమా, ఇంకా వేరే దగ్గర ప్లెజర్ గివర్ ఉండడం వలన, వేరే వర్క్ ఏదైనా పెయిన్ ఇస్తుందా, ఇవి కొన్ని ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. ప్రతి ఒక్క దానికి ఒక రీజన్స్ అయితే ఉంటాయి. సో దీన్ని గురించి మరి నువ్వు మాత్రమే అడగగలుగుతావు. నేను అడగలేను అన్నప్పుడు నాకు ఓకే, ఇద్దరం కలిసి కౌన్సిలర్కి వెళ్దాము. ఇఫ్ యు ఆర్ గుడ్ ఏబుల్ టు టాక్ టు హిమ్, మంచిగా నేను మాట్లాడగలుగుతాను మేడం, ఏం మాట్లాడాలి అంటే కనుక నేను చెప్తాను. మాట్లాడలేను, నా వల్ల కాదు, నేను అసలు ఈ మనిషితో అంటే అది కూడా యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్. కాబట్టికే మనం కూర్చొని మాట్లాడుకుందామా ఒకసారి. ఐ స్టేట్మెంట్ యూజ్ చేయండి. ఐ స్టేట్మెంట్ అంటే నాకు చాలా పెయిన్ అవుతుంది, నేను చాలా హర్ట్ అవుతున్నాను, మీ ఈ బిహేవియర్ ముందులాగా లేదు కాబట్టి నేను తీసుకోలేకపోతున్నాను. నేను ట్రై చేశా, ఎందుకంటే మీరు పనిలో ఉన్నారేమో, ఇంకేదైనా ఇష్యూస్ ఏమో అని నేను టైం ఇచ్చాను. బట్ నాకు నా టైం అయిపోయింది, నా బ్రెయిన్ సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది, నా మనస్సు కూడా నా వల్ల అవ్వట్లేదు. నేను ఒక మనిషిగా ఎందుకుంటున్నాను ఇంట్లో, నాకు అస్సలు కనెక్షన్ అనేది మన ఇద్దరు రిలేషన్షిప్లో కనిపిస్తలేదు. కాబట్టి ఎనీథింగ్ రాంగ్ విత్ మీ, నాతో ఏమైనా ప్రాబ్లం ఉందా అనే టోన్లో రావాలి, కానీ అక్యూజేషన్స్ రాకూడదు. అక్యూజేషన్స్ అంటే ఏంటి అంటే, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా చేసావు
అనగానే వాళ్ళు ఆ రిట్రాక్ట్ మోడ్ అయ్యి అదంతా మళ్ళీ గుస్సా కోపం చాలా చిరాకు, ఆ ఆన్సర్లు ప్లెజర్గా రావు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఆ మనిషితో బంధం, ఏ ఫ్రెండ్షిప్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, అత్త కోడలు కానీ, ఆడపడుచు కానీ, కాలీగ్స్ కానీ, బాస్ కానీ, when you want to live with that relationship, it's a very clear, your tone should be normal. You can't question, you can't blame, you can't taunt, you can't ask, tell me the reason. You can't. ఎప్పుడైతే ఒక మనిషికి ఆ బాణము ఆ లెవెల్లో పోయిందో ఇంకొక బాణం వెయ్యాలనిపిస్తుంది. అది బై డిఫాల్ట్ యాక్షన్, ప్రిక్ టైప్స్. ఎందుకంటే వాళ్ళకు నువ్వు జోన్ అవుట్ చేసేసినావు ఫస్టే. అట్లా అటాక్ చేయకూడదు ఎప్పుడు కానీ. యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ఎ వెరీ సోబర్ వే. బై దాట్ ఆ పర్సన్కి ఆన్సర్ చెప్పకుండా ఉండలేని ఫీలింగ్ ఖచ్చితంగా కార్నర్ చేసేయాల్సిందే. సి దిస్ ఈజ్ లైక్ హౌ మై లైఫ్ వాస్. నా లైఫ్ ఇలా ఉండింది, మనం ఎంత బాగుండేవాళ్ళం. నా జీవితంలో యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. 100 ఏళ్ల బంధం మనం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈ మధ్యలో మీరు నన్ను అవాయిడ్ చేస్తున్నారు. అప్పుడు ఇలా నేను వంట చేస్తే ఇలా బాగా మెచ్చుకునేవాళ్ళు. ఒకవేళ ఇప్పుడు బాగా లేకపోతే చెప్పండి. కానీ ఇప్పుడు అతను ఏం చెప్పట్లా. మీరు చెప్పిన అందులో నాకు మెసేజ్ నేను కూడా చదివాను కాబట్టి, ఒక నైట్ అంటే నీకు అవసరం మూడు వచ్చినప్పుడు లేపి ఈజ్ హ్యావింగ్ సెక్స్, అది ఇంకా వైలెంట్. ఈ వర్డ్ చెప్పొచ్చు, లేదు నాకు పక్కన పెడితే ఒక ప్రాస్టిట్యూట్ లాంటి ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అంటే ఏ బంధం లేదు అసలు. అది కలపాల్సింది. జనరల్గా అది కలిపేది మంచి మనసు ఏకం అవ్వడానికి అది ఒక మంచి మీట్ పాయింట్. ఇది డే అంతా స్టార్ట్ అయ్యి అది ఇంకా ఎక్కువ దగ్గర తెస్తుంది. కానీ దాన్ని నిన్ను మనస్సు దూరం చేసేలాగా నువ్వు ఇన్ని రోజులు ఆమెతో ఇష్టం లేదు, ఉండట్లేదు అని అంటే అది చేయకూడదు. అది చేస్తున్నాడు అంటే యు ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ బాస్, రైట్? సో అది పెయిన్ఫుల్గా ఉంది. నాకు ఏమైనా ఉంటే నాతో ఎనీథింగ్ రాంగ్ విత్ మీ ఇస్ ద క్వశ్చన్. అప్పుడు ఖచ్చితంగా కార్నర్ చేసేసినావు. నువ్వు అన్ని విధాలుగా అడిగావు, నీకేం బాగుండిందో చెప్పావు, బాగుండిందో కూడా చెప్పాలి, బికాజ్ ఐ వాజ్ గుడ్ కదా ముందు నుంచి. సో కాబట్టి అప్పుడు యూ లిసన్ టు హిస్ కమ్యూనికేషన్. ఏవైతే మాట్లాడతా అంటే ఆయన చెప్తుంటే కూడా వినాలి. ఇంకా నువ్వే నీ సొద చెప్పొద్దు. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు టెల్, యూ నీడ్ టు ఫ్రేమ్ ఇట్ అండ్ టెల్. చెప్పిన తర్వాత ఆ కమ్యూనికేషన్ని మీరు వినండి. ఎలాగా? ఇప్పుడు ఆయన చెప్తాడు, ఆయనకు మనసు ఎక్కడ విరిగింది, ఏమని అయ్యి ఉంటే నీకు తెలిసి కాలా, బట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నీ బిహేవియరో, నువ్వు ఎవరితో మాట్లాడడమో, ఏదైనా బ్యాక్ ఎండ్లో ఎక్కడైనా పార్టీకి పోయినప్పుడు నీ బిహేవియరో, నువ్వు ఎవరిని చూడడమో, ఎవరిని మాట్లాడడమో, ఆయన్ని ఏదన్నా కించపరచడమో, ఇది తీసుకురా అనటమో, ఎక్కడో ఒక రకమైన ఈగో హర్ట్ అవ్వడం. నేను చూస్తుంటాను కదా, నేను ఎప్పుడైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు ద వే ద వైఫ్ డీల్స్ విల్ రియలీ డిమినిట్స్. ఎట్లా అంటే హస్బెండ్ ఇట్లా తీసేస్తారు. అది వాళ్ళకు ప్రిక్ అయితే గనక ఈజీగా తీసుకునే వాళ్ళని ఐ ఫీల్ ఈజీగా తీసుకోండి. బట్ ఈజీగా ఫీల్ కాకుండా దాని ఇంటికి వెళ్ళాక రణరంగాలు చేసి గొడవైన వాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? ఎందుకంటే వీళ్ళు అయ్యో నేను కామన్గా అన్నండి అంటది పాపం మేమా. కానీ అది తన మనసులో పెట్టుకుంటాడు. ఎందుకు? నా ఫ్రెండ్స్ ముందు లేకపోతే వేరే అమ్మాయిల ముందు నన్ను ఇలా తీసేస్తావా? నువ్వు ఇంట్లో లొల్లి పెట్టుకో, ఆయనకి ఫీలింగ్ ఉండదు. బయట అలా చేయకూడదు. సో అలాంటిది ఏమైనా జరిగిందా? ఓకే, లేకపోతే వాళ్ళ పేరెంట్స్తో డీల్ చేసే విధానం ఏమైనా జరిగిందా? ఏదో ఒకటి ఎక్కడో అయినా అయిందా? సో ఆయన చెప్పదలుచుకుంటే యు లిసన్ టు హిమ్, అంటే ఎంకరేజ్ చెయ్యి. లేకపోతే ఇంక నీకు ఏదో ఒక సాగు అంటే ఆపకండి. సో దట్ ఆ కమ్యూనికేషన్ ఎప్పుడైతే అయిందో, ఆ మాట్లాడేటప్పుడు ఓకే ఏం లేదు, అసలు నార్మల్, నాకేం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంటున్నా కదా, అసలు ఇట్లా అన్నాడు అనుకో, ఓకే నేను ఒక ఇప్పుడు నుంచి ఇట్లా కుదరదు, మన ఇద్దరం కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం. నాట్ దట్ సెక్స్ కంటెంట్ ఇన్ 4 walls, బియాండ్ దట్ క్వాలిటీ కంటెంట్ విచ్ మన ఇద్దరం కలిసి వాకింగ్ పోవడమా, జిమ్ పోవడమా, లేకపోతే వీకెండ్ ఏదైనా మంచి రిసార్ట్కి వెళ్దామా, కుక్ చేసుకుందామా, ప్రతిసారి తిరగక్కర్లా, కుక్ చేసుకుందామా, ఇద్దరం కలిసి లాండ్రీ చేద్దామా. యూఎస్ అన్నారు, దట్స్ అ బిగ్ వర్క్, ఓన్లీ వాళ్ళే చేసుకోవాలి. మంచి పాటలు పెట్టుకొని కాసేపు డాన్స్ చేద్దామా, లేకపోతే ఇద్దరం ఒకటే కంబలు వేసుకొని లైక్ ఏమైనా మూవీ దిస్ ఈస్ అ బాండింగ్ విచ్ యూ డెవలప్స్ టు రీగెయిన్ దట్ ఓల్డ్ వన్.
ఏం లేదన్నాడు కదా. సో నవ్ యూ పుట్ ఎఫర్ట్స్, సరే సారీ నేనేమైనా ఇట్లా అనుకుంటే అని లైక్ గివ్ వన్ హగ్ అండ్ ఆల్ దట్. ఆ టైంలో యూ సెట్ అ బౌండరీస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే. బౌండరీస్లో ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ అసలు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు నా దగ్గర నుంచి, నేను ఎంతవరకు ఉండాలి అంటే నీ లైఫ్లో మమేకమై వెళ్ళటమే భార్యాభర్తల బంధం. పెద్ద ప్రైవసీ ఉండదు. ఆ ప్రైవసీ స్పేస్ అది వేరే. ఎట్లా అంటే ఊరికే మీద పడినట్టు ఒకటి ఉంటే మనకు అట్లా ఆక్యుపై అయిపోతున్నాం కాబట్టి వీ నీడ్ ఎ స్పేస్ అనేది ఒకటి ఇంత వర్డ్ క్రియేట్ చేసినాము. ఆ స్పేస్ ఎక్కడి వరకు అవసరమో, వర్క్ స్పేస్ ప్రెషర్ వచ్చి ఇరిటేషన్లు ఉన్నప్పుడు మనం వెళ్ళి ఇంకొకటి ఇరిటేట్ చేయొద్దు అనడానికి ఆ స్పేస్ క్రియేట్ అయింది. వైఫ్కి వచ్చేసి షీ ఆల్సో నీడ్స్, ఎందుకంటే ఇంట్లో పని చేసి ఇదంతా ఉండి బాధ్యతలు మోసి ఉంటుంది కాబట్టి మంచి మూవీ చేసినాము, నేను డోంట్ డిస్టర్బ్ అండి, నాకు ఐ వాంట్ మై స్పేస్. దట్ ఈస్ కాల్డ్ ఎ స్పేస్. లేదు ఒక ఫ్రెండ్స్తో బయటికి వెళ్తా అన్నది, ఒక స్కూల్ రీయూనియన్ అనేది, షీ నీడ్ స్పేస్. అమ్మగారి ఇంటికి వెళ్తా అన్నది ఒక పూట, షీ నీడ్ స్పేస్, అది స్పేస్. ఇంట్లో ఉండి నేను నాకు ఐ నీడ్ స్పేస్ అంటే అది కాదు. ఆ స్పేస్ అడక్కండి, పర్మనెంట్ స్పేస్ దొరికిపోయిద్ది. సో యూ నీడ్ టు స్పీక్ వెరీ క్లియర్లీ ఇన్ ఎ రిలేషన్షిప్. నా దగ్గర నుంచి నీకు ఎమోషనల్గా ఎంత క్లోజ్నెస్ కావాలి, నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చావు, నీకు రాగానే నీకు భర్త ప్రేమ ఉంది కాబట్టి పాపం మా అమ్మాయి వెద అర్థం చేసుకుంది. సో నీకు ఏం కావాలి, నేను ఫుడ్ బాగా చేయట్లేదా, లేకపోతే యూ నీడ్ ఎ కైండ్ ఆఫ్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఎ మసాజ్ ఆర్ టచ్ ఆర్ దగ్గరికి రావడము, హగ్ చేసుకోవటం, ఈజ్ దిస్ ల్యాకింగ్? ఆర్ ఫిజికల్గా ఎమోషనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ఇన్ టు ద ఫిజికల్ ఇంటిమసీ. ఎంతవరకు నువ్వు ఇలా ఉంటే నా దగ్గర ఫిజికల్ ఇంటిమసీ ఉండదు. బికాస్ ఫర్ మీ ఫిజికల్ ఇంటిమసీకి ట్రాక్ ఎమోషనల్ ఇంటిమసీ బాస్. మై డియర్ హస్బెండ్, ఫర్ యూ డైరెక్ట్ కూదరేవ్, లైక్ యూ ఆర్ కమింగ్ డైరెక్ట్లీ జంపింగ్ ఆన్ మీ, విచ్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ మీ టు సెట్ అ బౌండరీ. నేను ఇది చెయ్యాలి అని నీ ఎక్స్పెక్టేషన్ ఉంటే నా ఎక్స్పెక్టేషన్ ఇది. క్లియర్? ఎస్. ప్రతి ఒక్క భార్యాభర్త మాట్లాడుకోవాల్సిన సెట్ బౌండరీస్ అండ్ ఎక్స్పెక్టేషన్, దిస్ ఈస్ అ మెయిన్ ఫ్రేమ్ అని చెప్తాను. సో ఈలాగా మన మెయిన్ లైఫ్లో దిస్ ఈజ్ ద మెయిన్ ఫ్రేమ్. మిగతా అన్ని పక్కన ఫ్రేమ్స్, ట్రాక్ నడపడానికి, మన జీవితం నడపడానికి. సో దిస్ ఫ్రేమ్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అనేది. సెట్ బౌండరీస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైనా చెప్తావో, నౌ ఇట్స్ ఎ కాషన్ టైం అనేది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నీకు ఇష్టం లేదు నాతో, మార్చుకోవాల్సినవి మార్చుకుంటా, నాకేమైనా బిహేవియరల్ ఇష్యూ ఉంది నేర్చుకుంటా, రైట్? సో ఇవి చెయ్యు. లేదు అంటే కౌన్సిలింగ్కి తీసుకెళ్ళు, నేను మారతా. కానీ నీకు అస్సలే నేను నచ్చట్లేదు, వదిలే, సైలెంట్ ట్రీట్మెంట్ మాత్రం ఇవ్వకు అనేది ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకొని ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకున్నట్టయితే ఇద్దరికి హెల్ప్ అవుతుంది. ఆయనకి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఉంటుంటే దాన్ని తుడిపేయడానికి కూడా టైం పడుతుంది. బికాజ్ హీ మైట్ ఫ్రేమ్డ్ సంథింగ్ ఇన్ మైండ్. సో అలా కుదరదు బాస్. అది లైఫ్లో ఒక అమ్మాయితో ట్రావెల్ అవ్వాలంటే యూ కాంట్ బి నీ ఓన్ ఇండివిజువల్, నీ ఓన్లు జడ్జిమెంట్లు, నీ ఓన్లు బిహేవియరు, నీ ఓన్ మైండ్ సెట్, నాకు మనసు బాగాలేదు నేను ఇట్లా, కుదరదు. ఆ ఇండివిజువాలిటీ బ్యాచులర్ ఉన్నప్పుడు కుదురుతుంది. అర్థమవుతుందా? సో నౌ యూ కాంట్ హ్యావ్ దట్ ఛాన్స్ మా. అది ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు నీకు బాగాలేదు, 3 బాగాలేదు, ఓకే, దాని తర్వాత సాల్వ్ చేసుకో. బికాజ్ యువర్ వైఫ్ ఈజ్ దేర్ టు సాల్వ్. మీ ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకోండి. అట్లా కాకుండా నా ఉద్దేశంలో నేను చెప్పేది ఏంటి అని అంటే, ఖచ్చితంగా రికగ్నైజేషను, మెచ్చుకోవటాలు, అప్లాడ్ చేయటం, ఇవి కూడా ఇప్పుడు ఆయన కష్టపడి ఏదైనా రాగానే లేకపోతే అందం గురించి అనండి, అమ్మాయినే పొగడాలని ఎవడు చెప్పాడు? ఊరికే అమ్మాయినే అక్కర్లేదు, అబ్బాయిని కూడా పొగడచ్చు. అబ్బాయిని కూడా చక్కగా ముక్కో, కళ్ళో, అందమో, పర్సనాలిటీయో, బిహేవియరో ఏదో ఒకటి ఉంటుంది. నీకు అందం అంటే ఓన్లీ అవుట్లుక్ గురించి నేను ఎప్పుడూ మాట్లాడను, ఆయన బిహేవియరు, ఎవ్రీథింగ్. అప్పుడు నేను ఏది చేసినా బాగుంది అనేవాళ్ళు. సో నువ్వు 10 మంది ఉన్నప్పుడు అది చెప్పు. మా ఆయన అయితే అస్సలు సతాయించాడు తెలుసు. కొంతమంది చెప్తారు, అమ్మా ఆయన కొండి పెట్టలేక చచ్చిపోతున్నాను రా బాబు, ఏమీ మెచ్చాడు అనగానే యూ గాట్ ద ఆపర్చునిటీ. మా ఆయన అయితే అమేజింగ్, అసలు ఏం చేసినా మెచ్చుకుంటాడు, పొగుడుతాడు. నాకైతే లక్కీ, నేను కత్తం అక్కడ బోల్డ్. ఉన్నదే చెప్పండి, మోసం చెయ్యమని చెప్పట్లే. కాకపోతే ఇంత ఉంటే ఇంత చెయ్యండి, ఏమవుతుంది? ఎవడికో చీజీ లైన్స్ వేస్తాం. వై నాట్ టు వైఫ్ అండ్ హస్బెండ్? మేకింగ్ సెన్స్? ఇప్పుడు ఆ అమ్మాయికి నేను యాజ్ ఎ విమెన్ ఒక అడ్వైస్, ఎంత పెయిన్ని
తీసుకోకు. సెల్ఫ్ కేర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వేరే మనిషి చేసేదానికి నువ్వు బాధ్యురాలు కాదు. అంటే ఆ బిహేవియరల్కి తన బిహేవియరల్ ప్రాబ్లము. కొంతమంది మూర్ఖులు ఉంటారు, సాడిస్ట్ ఉంటారు, వాళ్ళకి ఎదుటి మనిషి పెయిన్ అర్థం కాదు. నేను ఈ పర్సన్ గురించి మాట్లాడట్లే, ఒకసారి నువ్వు మాట్లాడితే రీజన్స్ తెలుస్తాయి. కానీ కొంతమంది ఉంటారు జెంట్స్, సో డిలీట్ కొట్టాయి. నువ్వు వెళ్ళలేకపోవచ్చు బయటికి, ప్రతిసారి అందరు విడాకులు ఇచ్చేయి అని చెప్పటం అంత ఈజీ కాదు, వెళ్ళలేము, వెళ్ళకూడదని కూడా చెప్తాను. బట్ రియాండ్ నిన్ను ముంచి, నిన్ను సఫకేట్ చేసి, నిన్ను సూసైడ్ చేసుకునేదాకా మనస్సుని ప్రతిసారి మనిషే చేసుకోక్కర్లేదు. అందరూ దే విల్ టాక్ మోర్ అబౌట్ ద థింగ్స్ చేసుకునేవి. కానీ నేనేమంటాను, లోపల అయ్యే ఒక హత్యలు ఉంటాయి కదా, అవి ఎన్నో జరుగుతుంటాయి డైలీ లైఫ్లో. సో ఆ ఫీలింగ్కి వచ్చినప్పుడు దెన్ ఇలా ఉంటే అయితే నాకు నడవదు, లెట్స్ డిపార్ట్ అని మాట్లాడుకోండి. కానీ దానికంటే ముందు అన్ని విధాల నువ్వు సెల్ఫ్ ఎంపవర్ అవ్వు, సెల్ఫ్ కేర్ తీసుకో, ఎక్సర్సైజ్ చేయి, మంచి ఫుడ్ తిను, ఏదో ఒక హాబీలో జాయిన్గా మంచి ఫ్లవర్ థెరపీ చేయించుకో, లేకపోతే మ్యూజిక్ థెరపీకి. సమ్హౌ యూ కనెక్ట్ టు ద వరల్డ్ ఈజ్ సో బిగ్. ఇఫ్ యు ఆర్ నాట్ డేర్డ్ ఇనఫ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ గాయ్, ఆర్ సొసైటీ మనకు అన్నీ ఉన్నాయి, అట్లా వదిలేసుకుంటూ పోతే ఎవ్వరు దొరకరు. కరెక్షన్ చేసుకోవడానికి చెయ్యి. కానీ దానికంటే ముందు నువ్వు సెల్ఫ్ ఎంపవర్ కావాలి, సెల్ఫ్ స్ట్రాంగ్ కావాలి, సెల్ఫ్ లవ్ కావాలి, సెల్ఫ్ ఇష్టం పెరగాలి, స్ట్రాంగ్ మైండ్, ఎక్సర్సైజ్ చేయి, మంచి ఫుడ్ తిను, యూ విల్ బి వెరీ స్ట్రాంగ్, యూ కెన్ హ్యాండిల్ దిస్ ఇష్యూ వెరీ ఈజీలీ మా. సో ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా ఉంటారు కాబట్టికే నేను చాలా కూర్చుని చెప్పాను కదా, మళ్ళీ ఒక సిస్టరో ఒక ఫ్రెండ్ లాగానో కమ్యూనికేట్ చేయదలుచుకున్నాను. సో ఇలాంటి సమస్యలు ఇంకేమున్నా దే కెన్ రియలీ కమెంట్ అస్, వి వుడ్ లవ్ టు షేర్ అవర్. ఎస్,